ఆర్య, అను ఇంట్లో ఉన్నంతసేపు ఎంతో సందడిగా ఉంది కదా. ఎందుకైనా మంచిది ఇంటికెళ్లగానే వాళ్ళమ్మతో దిష్టి తీయించుకోమని చెప్పు. నువ్వు మరీ అమ్మా, ప్రేమగా చూసే చూపులతో దిష్టెందుకు తగులుతుంది? అలా అంటే ముందు నీకు అనుకి కలిపి దిష్టి తీయాలి. ఎందుకు ఆర్య? మీ ఇద్దరూ అంత క్లోజ్గా ఉంటుంటే నాకే జెలస్ ఫీలింగ్ కలిగింది. దాదా 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 నీరజ్, దాదా దాదా నీరజ్, దాదా ఏమైంది? దాదాది ఏమైంది నీరజ్? మాన్సి, ఇద్దరు ఎందుకింత టెన్స్డ్ గా ఉన్నారు? అది బ్రోయిన్లా తటపటాయించకుండా చెప్పు మాన్సి. అది మామిల్లా మేం పొరపాటున ఒక యాక్సిడెంట్ చేశాం మామిల్లా. యాక్సిడెంటా? అవును అవును దాదా, అవును. ఇందులో మానసి తప్పేం లేదు దాదా. నేనే 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 స్పీడ్ గా డ్రైవ్ చేశాను. నాదే తప్పు దాదా, నాదే తప్పు, నాదే తప్పు దాదా. లేదు బ్రోయిన్లా, నాదే తప్పు. లేదు దాదా, నేనే తప్పు చేశాను. లేదు నేనే బ్రోయిన్లా, చేశాను దాదా. నేనే చేశాను. సరే, కామ్ డౌన్. ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందో చెప్పండి. అది అది దాదా, అది ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు కదా? లేదు మామిల్లా, ఆయనకి చిన్న దెబ్బలు తగిలాయి అంతే. దాదా ఆయన ఆయన ఎవరో కాదు, అను వాళ్ళ ఫాదరే. సుబ్బు గారా? దాదా అది బై మిస్టేక్. ఆల్ ఆఫ్ ది సడన్ అలా. ఇట్స్ ఓకే. ఈజ్ హీ ఆల్ రైట్? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? హీస్ ఫైన్ దాదా. కాలికి చిన్న స్పెయిన్ అయి స్వెల్లింగ్ వచ్చింది. నేను హాస్పిటల్ కి తీసుకెళ్తానంటే ఆయనే రానన్నారు. అవును బ్రోయిన్లా, మేము చాలా బ్రతిమలాడాం, అయినా అంకుల్ ఒప్పుకోలేదు. సారీ కూడా చెప్పనివ్వలేదు. ఆయనే పెద్ద మనసుతో ఎక్స్క్యూజ్ చేశారు. ఆయనకేం కాలేదంటున్నారు కదా, అది చాలు. సరే సరే, నేను వెళ్ళి ఆయన్ని కలిసి సారీ చెప్పొస్తాను. ఆర్య, ఇప్పుడొద్దులే. ఆయన్ని రెస్ట్ తీసుకొని రేపందరం వెళ్ళి ఒకసారి పలకరించొద్దాం. ఎందుకమ్మా? నువ్వు కంగారు పడకు ఆర్య. చిన్న దెబ్బ అని చెప్తున్నారు కదా, ఏదైనా మంచికే జరుగుతుందంటారు. ఈ విధంగా అను ఫ్యామిలీని కలిసి వాళ్లకు మరింత దగ్గరయ్యే అవకాశం వచ్చిందనుకుందాం. సుబ్బగారు చాలా మంచి వ్యక్తి. అలాంటి వాళ్లకి ఎలాంటి కీడు జరగదు. అవును బ్రోయిన్లా, ఆయన ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే మమ్మల్ని ఎంత ర్యాష్ గా మాట్లాడేవారో, లేదంటే ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు డిమాండ్ చేసేవారు. కానీ అంకుల్ మాత్రం కొంచెం కూడా కోపడలేదు. రివర్స్ లో ఆయనే మమ్మల్ని కన్సర్న్ చేశారు. రియల్లీ గ్రేట్ బ్రోయిన్లా. ఇంకేం ఆలోచించకార్యా. ఏదైనా శుభం జరిగే ముందు దిష్టి దోషం పోవడానికి చిన్న నష్టం ఏదో ఒకటి జరుగుతుంది అంటారు. ఈ విధంగా ఆ దోషం పోయింది అనుకుందాం. రేపు వాళ్ళని కలిసినప్పుడు పరిస్థితి అనుకూలంగా అనిపిస్తే మీ పెళ్లి విషయం కూడా ప్రస్తావించొచ్చు. అంతా దైవేచ్ఛ. సరేమ్మా, నీ ఇష్టం. దాదా, ఐఎమ్ వెరీ సారీ దాదా, ఎక్స్ట్రీమ్లీ సారీ దాదా. ఐ డింట్ ఎక్స్పెక్టెడ్ దిస్ దాదా. ఓకే నీరజ్, కూల్. నువ్వేం కావాలని చేయలేదు కదా. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్, ఓకే? ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ దాదా. ఐఎమ్ సారీ దాదా. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ.
I'm sorry, Dada. Neeraj, I'm sorry. control yourself. I'm sorry. It's okay. I'm sorry. Cool. I'm sorry. మాన్సి లోపలికి తీసుకెళ్ళు. నీరజ్ వెళ్దాం రా నీరజ్. I'm sorry, Dada. I'm sorry, Dada. Neeraj, it's okay. Come on, Once my again, boy. I'm sorry, Dada. Cool, Neeraj. Just relax, okay? నీరజ్ Sorry, Dada. నీరజ్ Go and sleep. I'm sorry, Dada. Go, Neeraj. Go, relax. I'm sorry, Dada. సార్ మెసేజ్ కూడా చేయలేదు. పోనీ నేనే చేస్తా. ఏందమ్మీ ఈ టైంలో ఫోను? దాన్ని నోరు పోయించి పడుకో. అలాగేనమ్మా. అను, ఇప్పుడు నాన్నగారికి ఎలా ఉంది? బానే ఉన్నారు సార్. లైట్ గా పెయిన్ ఉంది అంటున్నారు, అంతే. ఐఎమ్ సారీ అను. ఎందుకు సార్? నీరజ్ మాన్సి వల్లే కదా ఇలా జరిగింది. అందుకే నాకు గిల్టీగా అనిపిస్తోంది. యాక్చువల్లీ వాళ్ళిద్దరు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. భలేవారు సార్. ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? పొరపాటున జరిగింది, అంతే కదా. ఇంకా దాని గురించి వదిలేయండి. పొరపాటు కావచ్చు, బట్ అంత ఈజీగా తీసుకోలేకపోతున్నాం. అందుకే రేపు ఉదయం అందరం కలిసి నాన్నగారిని చూడడానికి ఇంటికి వస్తున్నాం. ఏంటి సార్, మీరంతా మా ఇంటికి వస్తున్నారా? అబ్బా పద్దు, ఏంది సుబ్బు, నొప్పిగా ఉండదా? కాస్త అనిపిస్తుంది పద్దు. మాత్రిచ్చేదా? వద్దులే, స్ప్రే చేసుకున్నాంలే. అదే మరి, ఆ తగిలి దెబ్బకి సెంటు కొట్టినట్టు స్ప్రే వేసుకుంటే ఏడ తగ్గుతుంది? మాత్ర వేసుకుంటే తగ్గుతుంది. లేదనుకో రాత్రంతా ఇట్నే మూలుగుతూ మాకు నిద్ర లేకుండా చేస్తావు. పద్దు, నీ బాధ నా గురించా నీ నిద్ర గురించా? రెండూను. సార్, సడన్ గా మీరందరూ వస్తున్నారంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. ఏముందనో, ఎప్పటికైనా మన రెండు ఫ్యామిలీస్ ఫ్రీక్వెంట్ గా కలుస్తూ ఉండాల్సిందే కదా. దానికి ఇది స్టార్టింగ్ అనుకో. పైగా రెండు ఫ్యామిలీస్ మధ్య చనువు స్నేహం ఏర్పడితే రేపు మన మ్యాటర్ మాట్లాడుకోవడానికి కూడా అందరూ కంఫర్ట్ గా ఉంటారు. హా? అంటే రేపు మన విషయం గురించి కూడా మాట్లాడతారా? అంటే రేపు అక్కడ సిచ్యువేషన్ బట్టి మాట్లాడొచ్చు, మాట్లాడకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అమ్మా. సార్, ఎందుకు నన్ను ఇలా టెన్షన్ పెడుతున్నారు? అరే, ఇందులో టెన్షనే ఉందనో. అందరూ ఓకే అనుకుంటే రేపే నిశ్చితార్థం జరిగిపోతుంది కదా. సార్, మీరు నన్ను ఇలా భయపెట్టారంటే నాకు రాత్రి నిద్ర కూడా రాదు. అను, దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ కావాలి కదా. సో అది రేపే కావచ్చు. సార్, ప్లీజ్ సార్, మీరు వస్తే రండి, కానీ ఆ టాపిక్ ఏం తీయకండి సార్. అసలు రాకపోతే ఇంకా బెటర్. అమ్మీ అమ్మీ అది ఎవరితో మాట్లాడుతుండావో?
అమ్మా అది నిద్రపోకుండా ఫోన్లు చూసుకుంటా ఉంటావు, రహస్యంగా బయటకు వచ్చి మాట్లాడుతుండావు. ఏంది నీ కథ? మాట్లాడవే. నువ్వు ఏదో నా దగ్గర దాస్తండావమ్మి. ఇందుకేనా పొద్దున ఫోటో చూడమంటే చింపేసిండావో? అయినా ఈ టైంలో నీకు ఫోన్ చేసిన వాణ్ణి. అమ్మా నేను మాట్లాడుతుంది ఆర్య సార్. ఆర్య సార్తోనా? అవునమ్మా. ఏటేవో నేను మాట్లాడతాను. అమ్మా హలో హలో హలో. ఎవరు మాట్లాడరేందే? మాట్లాడకపోతే నేనేం చేయాలి? నాకేమో ఆర్య సార్ పేరు చెప్పిండది, అందులో ఏమో నమ్మకం అని ఉండది. అంటే అమ్మి ఎవరినో ఇష్టపడుతుండది. నాకు నిజం చెప్పలేక ఆర్య సార్ పేరు అడ్డు పెట్టుకుందనమాట. ఆ నమ్మకం ఎవరో నేను కనుక్కు తీరాల్సిందే. ఆ తర్వాత చెప్తా దీని సంగతి. తీసుకోండి సుబ్బుగారు, ఎందుకమ్మా ఇప్పుడు ఇది? తీసుకోండి చెప్తాను. మా అబ్బాయి ఆర్య, మీ అమ్మాయి అను ఒకరికొకరు ఇష్టపడుతున్నారు. మీకు మీ అమ్మాయి నిర్ణయం మీద గౌరవం, మా ఆర్య మీద నమ్మకం రెండూ ఉంటాయని నాకు తెలుసు. అందుకే వాళ్ళిద్దరి పెళ్లికి మీరు తప్పకుండా అంగీకరిస్తారని తాంబూలాలతో సహా వచ్చాను. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. మీకెలాంటి అభ్యంతరం లేదు అంటే వెంటనే ముహూర్తాలు కూడా పెట్టుకుందాం. ఇంక నిర్ణయం మీదే. ఇలాంటి కాలొచ్చిందేంటి? తెల్లవారుజామున ఇలాంటి కాలొచ్చిందంటే అశుభమేం కాదు కదా? లేదు లేదు, ఈ కళ నిజం కాకూడదు. గణేష, ఎలాంటి ఆంతర్యాలు కలగకుండా చూడు స్వామి. ఏంటి బుజ్జమ్మా, బయటికి పదే పదే తొంగి చూస్తున్నావు? అది నాన్న, రమ్య పిలిచినట్టు అనిపిస్తాను. అవునా? నాకేం వినిపించలేదమ్మా. నాకు వినిపించింది నాన్న, ఒకసారి చూసొస్తాను. సార్ వాళ్ళు బయలుదేరుంటారా? వస్తే ఒకవేళ ఏ టైంకి వస్తారో కనుక్కుంటే. అన్నయ్య, కాఫీ తీసుకో. థ్యాంక్స్ అమ్మా రజని. ఏంటన్నయ్య
ప్రశాంతంగా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి? ఏముందమ్మా, ప్రస్తుతానికి టెన్షన్స్ అన్ని పోస్ట్ పోన్ అయ్యాయి కదా, అందుకే హ్యాపీగా ఉన్నా. అమ్మా, అన్నయ్య, ఆర్యవర్ధన్ టోటల్ ఫ్యామిలీ దిగిపోయింది. పైగా ఏవేవో పూలు పళ్ళు తీసుకొచ్చారు. అమ్మో, ఇదంతా చూస్తుంటే డౌటే లేదమ్మా, ఖచ్చితంగా పెళ్లి సంబంధం మాట్లాడడానికి అయి ఉంటుంది. నిన్ననే కదమ్మా అను ఇంట్లో కూడా చెప్పలేదని రిలాక్స్ అయ్యాం. ఎంతలోనే ఏంటిది కర్మ 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 కాకపోతే. హాయ్ సార్. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్. హాయ్ నీరజ్ సార్. హాయ్ మ్యామ్. హాయ్ అను, హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్. జస్ట్ ఫైన్ ఏంటి, వెరీ వెరీ హ్యాపీ అని చెప్పు. రండి లోపలికి వెళ్దాం. ఏంటను ఎవరైనా చూస్తే బాగోదు. అబ్బా ఏంటి సార్ మీరు, నేను అసలే టెన్షన్ లో ఉంటే కామెడీ చేస్తున్నారు. టెన్షనా? దేనికను? అంటే అది మీ అమ్మగారు పెళ్లి టాపిక్ ఏం తీసుకురారు కదా, జస్ట్ నాన్నని చూసి వెళ్ళిపోతారు అంతే కదా. ఏమో, నాకైతే ఐడియా లేదు. అమ్మ ఏం ఫిక్స్ అయ్యొచ్చిందో ఏంటో. అయ్యో, ఒకవేళ నిజంగా పెళ్లి విషయం మాట్లాడితే మనకు కూడా టెన్షన్ ఉండదు కదాను. అది కాదు సార్, ఉదయాన్నే నాకు ఒక చెడ్డ కల వచ్చింది, అందుకే కాస్త కంగారుగా ఉంది సార్. ప్రస్తుతానికి ఆ టాపిక్ పోస్ట్ పోన్ చేయమని చెప్పండి ప్లీజ్ సార్. అమ్మో, నా వల్ల కాదు. అసలే మా అమ్మ సైలెంట్ గా కనిపించే లేడీ హిట్లర్. ఐ కాంట్ హెల్ప్ యూ అను. మిమ్మల్ని ఏంటను? ఏంటి డ్రోయిన్ అని స్పెషల్ గా ఇన్వైట్ చేస్తున్నావా? అదేం లేదు మ్యామ్, పదండి. అమ్మో అమ్మో అమ్మో. పద్దు, నా కాలు బెనకటమేమో గాని నేను ఇలా పడుకొని దర్జాగా సేవలు చేయించుకుంటుంటే భలే ఉందే. ఆ ఉంటది. దీంతో రెండో కాలు కూడా విరక్కొడితే ఇంకా బాగుంటది. అమ్మో, ఆర్య, నీ ఫ్యూచర్ లో అను కూడా ఇంతేనేమో. అమ్మా. సార్ నమస్కారం. నమస్కారం మేడము. నమస్కారం. అందరూ బాగున్నారు కదా? నాకు సంతోషంతో మాటలు కూడా రావట్లేదు. నమస్తే మేడం. సుబ్బుగారు, మీరు లేవకండి, కూర్చోండి. అయ్యయ్యో రజని, లోపల ఏం జరుగుతుందో ఏంటో తెలియట్లేదే. అవునన్నయ్య, ఆ వాకీ టాకీలు ఓవర్ బదులు ఏదో అప్ప సొప్పో చేసి ఆ సీక్రెట్ మైక్ తెచ్చుంటే ఎంచక్క అక్కడి మాటలన్నీ వినేవాళ్ళం. అన్నయ్య, ఓ ఐడియా. ఏంటమ్మా? అమ్మ రజని, రజని ఏది, ఏమైపోయింది? బుజ్జమ్మా, సార్ వాళ్ళు నిలబడే ఉన్నారు, కొంచెం కుర్చీలు తీసుకొచ్చి వెయ్యమ్మా. టట్టడాయ్, నేను తెచ్చాగా. నమస్కారం బాబు. కూర్చోండి బాబు, కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చోండి అమ్మా, కూర్చోండి. బాబు మీరు కూర్చోండి. రండమ్మా, రండి కూర్చోండి. సార్ నమస్కారం. నా చెల్లెమ్మ తెలివే తెలివి, కొంపలు కోల్చటంలో నాకంటే ఫాస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మీ కాలు ఎలా ఉంది సుబ్బుగారు? పర్వాలేదు మేడం, నడవగలుగుతున్నాను. 2 రోజుల్లో నయమైపోతుంది. మీకిలా జరిగిందని తెలిసి చాలా బాధేసింది. మాన్సి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో,
ఆ, దయచేసి అలా మాట్లాడకండి. జరిగిన దాంట్లో మానసి మేడం తప్పేం లేదు మేడం. నేనే సైకిల్ని బ్యాలెన్స్ చేయలేకపోయాను అంతే. అక్కడికి నీరజ్ సార్ మేడం హాస్పిటల్కి తీసుకెళ్తామని ఎంతో బతిమిలాడారు. నేనే చిన్నగా బెణికింది కదా అని వద్దని చెప్పాను. చిన్నదో పెద్దదో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే బాగుండేది కదా సుబ్బుగారు. ఎందుకు సార్ అనవసరంగాను? మా భుజం ఏదో పెయిన్ కిల్లర్ స్ప్రే తెచ్చింది. అది కాకుండా మా పొద్దు పుత్తూరు కట్టు లెవెల్లో నెల్లూరు కట్టేదో కట్టింది. కాస్త నయంగానే ఉందిలేండి. మీరు లైట్ తీసుకున్నా మా మాన్సి అస్సలు తీసుకోదులేండి. అవును అంకుల్, మీరు ఎన్నైనా చెప్పండి, దట్స్ మై మిస్టేక్. అందుకే మిమ్మల్ని పరామర్శించి ఇంకోసారి సారీ చెప్పాలని వచ్చాను. అయ్యో, మీరు పదే పదే సారీ చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండమ్మా. ఏది ఏవైనా మీరందరూ మా ఇంటికి వచ్చిండారు. నాకు పండగలాగా ఉండాలి.